కర్ణాటక డీజీపీ రామచంద్రరావు వివాదంలో చిక్కుకున్నారు. ఆఫీసులోనే మహిళలతో అసభ్యకర ప్రవర్తనకు సంబంధించి వీడియో వెలుగు చూసింది. ఇక డీజీపీకి సంబంధించినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఆఫీస్నే బెడ్రూమ్గా మార్చుకున్నారు రామచంద్రరావు తీరుపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. కర్ణాటకను డీజీపీ వ్యవహారం కురిపేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రామచంద్రరావుపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఈ నేపథ్యంలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై విచారణకు సిద్ధరామయ్య ఆదేశించారు. నివేదికల ఆధారంగా చర్యలుంటాయని కూడా సీఎం వార్నింగ్ ఇచ్చారు. ఆ వీడియోలు తనవి కావంటూ కూడా రామచంద్రరావు క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు. తన ఫోటోలను మార్ఫింగ్ చేశారని కూడా ఆరోపిస్తున్నారు రామచంద్రరావు. తనను ఉద్యోగం నుంచి తొలగించడానికి కొందరు కుట్ర పన్నారని కూడా ఈ నేపథ్యంలో ఆయన చెప్తున్నారు. అయితే గతేడాది అక్రమ బంగారం తరలింపు కేసులో డీజీపీ కూతురు నటి రణ్యారావు అరెస్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. వరుస వివాదాల్లో అయితే ఆయన చిక్కున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ ಏನ್ ಹೇಳಿಕ್ ಬಯಸ್ತೀರಾ ಅಂತ ಏನು ನೀವೇನಾದ್ರು ದೂರು ಕೊಡ್ತೀರಾ? ಅದ್ರ ಬಗ್ಗೆ ಅಡ್ವೊಕೇಟ್ ಮಾತಾಡಿ ನಾವು ಕ್ರಮ ತಗೊಳ್ತೀವಿ. ಇದು ನಮಗೆ ಶಾಕಿಂಗ್, ಇಟ್ಸ್ ಆಲ್ ಫ್ಯಾಬ್ರಿಕೇಟೆಡ್, ಸುಳ್ಳು. ಆ ವಿಡಿಯೋ ಎಲ್ಲ ಸುಳ್ಳು ಅಂತ ನಿಮ್ ಸುಳಿವು ಏನಾದ್ರು ಇತ್ತ ಸರ್ ಇದ್ರ ಬಗ್ಗೆ? ಇದ್ರ ಬಗ್ಗೆ ನಮಗೇನು ಐಡಿಯಾ ಇಲ್ಲ. ಯಾವಾಗ ಆಗಿರೋದು ಇದು, ಯಾವಾಗ ಮಾಡಿರೋದು ಗೊತ್ತಿಲ್ಲ. ಆಗಿದಿಲ್ಲ, ನಮಗೆ ಗೊತ್ತಾಗಲ್ಲ. ಇದ್ರ ಬಗ್ಗೆ ತನಿಖೆ ಆಗ್ಬೇಕಂತೀರಾ? ತನಿಖೆ ಆಗ್ಬೇಕು. రైట్. తనని ఉద్యోగం నుంచి తొలగించడానికే ఈ విధంగా కుట్ర పన్నారని కూడా చెప్తున్నారు. తన ఫోటోలను కానీ వీడియోలను కానీ మార్ఫింగ్ చేశారంటూ కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఆ వీడియోలో ఉన్నది నేను కాదని కూడా ఆయన ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, రామచంద్రరావు అయితే క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా కొన్ని వీడియోలు అయితే బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. పర్టికులర్గా సీఎం సిద్ధరామయ్య ఆదేశించారు విచారణకు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి, ఎలా చూడాలంటారు దీన్ని? ముఖ్యంగా ఈ ఘటన మొత్తం కూడా ఒక్కసారిగా దేశంలో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. కర్ణాటక డీజీపీ రామచంద్రరావు ఆఫీస్ లో మహిళతో అసభ్య ప్రవర్తన వెలుగులోకి వచ్చిన ఈ వీడియో కూడా పెద్ద ఎత్తున మొత్తం ఇటు రాష్ట్ర ప్రభుత్వం, ఏదైతే కర్ణాటక సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, అలాగే దేశం అంతటా కూడా, ఎందుకంటే డీజీపీ స్థాయి క్యాడర్ వ్యక్తి ఇలా చేయడం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయన కూడా రామచంద్రరావు వివరణ ఇచ్చారు. నేను దీనిపైన విచారణ వ్యక్తం చేస్తా ఉన్నాను. దీనికి సంబంధించి అంటే నేనంటే పడని వాళ్ళు నా పదవిని ఊడగొట్టడానికే కావాలని కొంతమంది ఇట్లాంటి వీడియోలు చేపించారు. ఇది నా వీడియో కాదు. దీనిపైన ఇప్పటికే కర్ణాటక హోంశాఖ మంత్రికి నేను నివేదిక ఇచ్చాను. కర్ణాటక హోంశాఖ మంత్రి ఎలాంటి చర్యలైనా తీసుకోండి, దీనిపైన పూర్తి సమగ్ర విచారణ జరపండి అంటూ కూడా ఇప్పటికే ఆయన తెలిపారు. కానీ ప్రస్తుతం సిద్ధరామయ్య, కర్ణాటక సంబంధించిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దీనిపైన పెద్ద ఎత్తున సీరియస్ అయ్యారు. ఈ ఘటన జరగడం దురదృష్టకరం. ఒకవేళ ఇది నిజమైతే గనక కఠిన చర్యలు ఉంటాయని చెప్పడం గమనార్హమైంది. దీనిపైన మొత్తం పూర్తి దర్యాప్తు జరగాలి, వెంటనే జరగాలి అంటూ కూడా ఆయన సీరియస్ అయ్యారు. సో ఇలాంటి ఘటనలు జరగడం పెద్ద ఎత్తున ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఈ ఘటనపై ఇప్పటికే పలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున, అంటే డీజీపీ స్థాయి క్యాడర్ వ్యక్తి ఈ ఒక డీజీపీ ఆఫీస్ లోనే ఈ రకంగా ముగ్గురు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆ వీడియో అంతా కూడా వైరల్ అవుతున్న ఈ సందర్భంలో మొత్తం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున, అంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి, హోంశాఖకు, పోలీస్ శాఖకు మచ్చ తెచ్చే విధంగా ఈ డీజీపీ ప్రవర్తించాడు అంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తా ఉన్నాయి. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ అనేది ఎంత పటిష్టంగా, ఎంత నిజాయితీగా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. అలాంటి వ్యక్తులు ఇలా చేయడం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు రామచంద్రరావు పైన. ముఖ్యంగా గతంలోనే ఆయనకు సంబంధించి రమ్యారావు కేసు పైన కూడా ఈయనని యూజ్ చేసుకుని, అంటే ఆయన పేరు వాడుకొని ఆమె ఇది చేసినట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి మరి ఇంకా ముఖ్యంగా ఏదైతే 1993 బ్యాచ్ కి చెందిన అటువంటి ఆయన, అంటే 1993 బ్యాచ్ చెందినటువంటి క్యాడర్ ఉన్నది ఈయనకు సంబంధించి. ఈయన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ గుంటూరు వాసిగా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఇదొక డీజీపీకి ఇది ఒక మచ్చగా మిగిలిపోతుందా ఏంటి అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది మురళి. ఆయన ఖండిస్తున్నప్పటికీ కూడా దానికి సంబంధించి ముఖ్యమంత్రి ఆదేశించడం కావచ్చు, లేకపోతే ఆ మహిళలు కంప్లైంట్ కూడా చేశారు అనేది కూడా, వారి నుంచి కూడా కొన్ని నివేదికలు తీసుకున్నారు అనేటువంటిది కూడా కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కదా. నటి రణ్యారావు అరెస్టు వివాదం, పైగా ఈ వరుస వివాదం పోలీసు వ్యవస్థలోనే కలకలం సృష్టించినటువంటి పరిస్థితి ఎలా ఉండబోతుందంటారు దీని మీద ఓవరాల్ గా? ముఖ్యంగా ఏదైతే గతంలో వచ్చినటువంటి డాక్టర్ రామచంద్రరావు
అయినటువంటి ఏదైతే నటి రమ్యారావు గతంలో ఏదైతే అరెస్ట్ అయిందో అక్రమ రవాణా కేసులో ఏదైతే 14 తులాల బంగారంతో ఆమె పట్టుబడ్డారు. సో ఇప్పుడు ప్రస్తుతం కస్టడీలో ఉన్నారు. సో ఇదంతా అంటే గతంలో ఈయన పైన ఈయన పేరును వాడుకొని కూడా దాదాపు ఎయిర్పోర్ట్ లో చాలా చోట్ల తప్పించుకున్నది అనేది కూడా వినపడుతున్న పరిస్థితులు ఉన్నాయి. సో ఈ కేసు దాని తర్వాత ఇప్పుడు ఇలా ఈ కేసు రావడం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఈయన కావాలని నా పైన కొందరు చేస్తూ అంటే నా పైన నా డీజీపీ పదవిని ఊడగొట్టడానికి కొంతమంది కావాలని కుట్ర పన్నారు. ఇవి నా వీడియోస్ కాదంటూ కూడా ఆయన పెద్ద ఎత్తున చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది మహిళలు ఏదైతే ఆఫీస్ లో ఈయన చేస్తున్నటువంటి పనులు తట్టుకోలేక ఈయన చేస్తున్నటువంటి ఏదైతే ఈ వ్యవహారం అంతా ఉందో ఇదంతా కూడా సహించని మహిళలు కావాలని సీక్రెట్ గా వీడియోలు చిత్రీకరించి ఇవన్నీ కూడా బయట పెట్టినట్టు తెలుస్తా ఉంది. మొత్తానికి పూర్తి సమగ్ర విచారణ తర్వాత మరి ఏంటి పూర్తి డీటెయిల్స్ తెలియాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఒక పోలీస్ అధికారి ఇట్లా ప్రవర్తించడం అనేది పెద్ద ఎత్తున భారతదేశంలో అలాగే తెలుగు రాష్ట్రాల్లో కర్ణాటక రాష్ట్రంలో ఇటు మొత్తం కూడా చర్చనీయాంశంగా జరిగింది. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతా ఉంది. పెద్ద ఎత్తున ఆయనను తీవ్రంగా తిడతా ఉన్నారు పరిస్థితులు. ఎందుకంటే డీజీపీ క్యాడర్ స్థాయి వ్యక్తి కాబట్టి పెద్ద ఎత్తున అంటే 10 మందికి చెప్పాల్సిన వ్యక్తి ఒక రాష్ట్రానికి పెద్ద అతను అంటే పోలీస్ శాఖలో ఒక రాష్ట్రానికి ప్రజలందరికి కూడా పెద్ద డీజీపీ పోస్టు. సో ఈ నేపథ్యంలోనే ఈ ఘటన జరగడం ఆయన ఇలా ప్రవర్తించడాన్ని కూడా అందరూ కూడా తప్పుపట్టిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. మురళి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక డీజీపీ రామచంద్రరావు విషయంలో అయితే కర్ణాటక ప్రభుత్వం సీరియస్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో విచారణ జరిపించి చర్యలు తీసుకోవడానికే సిద్ధంగా ఉంది అనేటువంటి మాట ఏమాత్రం కూడా ఈ అంశంలో ఉపేక్షించేది లేదు. తీవ్రమైనటువంటి విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో విచారణకైతే సిద్ధరామయ్య ఆదేశించినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఆఫీస్లోనే మహిళలతో ఆయన ప్రవర్తించినటువంటి అసభ్య ప్రవర్తన డీజీపీ వీడియోలు వెలుగులోకి రావడంతో కూడా ఒకంత కలకలం అయితే చెలరేగింది. ఆఫీస్నే బెడ్రూమ్గా మార్చుకున్నారు రామచంద్రరావు తీరుపై సోషల్ మీడియాలో తీవ్రమైనటువంటి విమర్శలు అయితే వస్తున్నాయి. ఈ అంశం కర్ణాటకను కుదిపేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక రామచంద్రరావుపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. నివేదికల ఆధారంగా చర్యలు ఉంటాయని కూడా వార్నింగ్ ఇస్తున్నారు. అంటే ఏ స్థాయిలో సీరియస్ అయ్యారో కూడా అర్థమవుతుంది. ఆ వీడియోలు తనవి కావంటూ ఆయన క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ క్లియర్ కట్గా ఆ వీడియోలో ఉంది ఆయనేనని కూడా చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి మహిళల్ని కూడా విచారించి ఆయన ప్రవర్తనకు సంబంధించి కావచ్చు ఇతరత్ర అంశాలన్నింటినీ కూడా నివేదికల్ని తెప్పించుకున్నట్లుగా కూడా ఈ నేపథ్యంలో తెలుస్తోంది. నివేదికల అనంతరం విచారణ అనంతరం కఠినమైనటువంటి చర్యలు ఉంటాయని కూడా చెప్తూ ఉన్నారు. అయితే తనను ఉద్యోగం నుంచి తొలగించడానికి కొందరు కుట్ర చేస్తున్నారు. ఆ కుట్రలో భాగంగానే ఈ మార్ఫింగ్ వీడియోలంటూ కూడా రామచంద్రరావు కొట్టిపారేసేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఒకంత కర్ణాటకలో ఈ అంశం కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి.